హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంవీ వ్లాగ్స్. పక్క వీధిలో పెళ్ళి మాకు కలిసి వచ్చిన డప్పుల మోత అండ్ మిగిలిపోయిన ఖర్చులు అదేంటో మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి, లేకపోతే మీరు చాలా మిస్ అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము మా కొత్త ఇంట్లో పాలు పోగించుకొని కరెక్ట్గా ఈ రోజుకి 1 మంత్ అయింది. అయినా నా వీడియోస్ ఇంకా ఆగట్లేదు. డైలీ ఏదో ఒకటి నేను పెడుతూనే ఉన్నాను పోస్ట్. మీరు కూడా నా వీడియోస్ చూసి చాలా ఆదరిస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను పూజ చేసే విధానం అండ్ పాలు పొంగిచ్చే విధానం లాంగ్ వీడియో పెడదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు 1 by 1 పార్ట్స్ డివైడ్ చేసి పెట్టాను కదా, 18 పార్ట్స్ అని అయ్యాయి. సో ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వేరే వీడియో ఉంటుంది, అది కూడా లాంగ్ వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను చేసే పూజ అండ్ పాలు పొంగించే వీడియో 2 కూడా కవర్ చేయడం అనమాట ఒకే వీడియోలో అడ్జస్ట్ అయింది. సో దానివల్ల దాన్ని డివైడ్ చేయడం కుదరదు కాబట్టి ఒకే వీడియోలో అనమాట. ఇది లాంగ్ వీడియో అంటే పెద్ద వీడియో కాదు, జస్ట్ 5 minutes అలా ఉంటుంది. సో అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంకో మేము పాలు పొంగించుకోవడం పూర్తయిన తర్వాత పక్కనే 2 పొయ్యిలు పెడతాము. 2 పొయ్యిలు, ఒక పొయ్యి మీద అయితే పాలు పొంగిస్తాం, వేరే పొయ్యి మీద అయితే అలువులు అనేది ఉడకపెడతాం అనమాట. ఈ అలువులు అయితే ఈవినింగ్ వరకు ఉడికినాయి, చాలా టైం తీసుకున్నారనమాట ఈ అణువులు. అండ్ పాలు అనేది 3 సార్లు పొంగాలి. 3 సార్లు పొంగిన తర్వాత 1 by 1 మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బియ్యాన్ని 3 స్కూపుట్లు అనేది ఆ పాలలో వేస్తే అవి క్షీరాన్నం కింద అవుతుంది. క్షీరాన్నం అయిన తర్వాత అది ఉడికిన తర్వాత దాన్ని నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తాము. మా ఫ్యామిలీలో అందరం కూడా ఫస్ట్ అయితే నేను, మా పెద్దమ్మ గారు వేసిన తర్వాత నేను, నా తర్వాత మా అమ్మమ్మ గారు, ఇలా మా చిన్నమ్మ 1 by 1 అందరం వేసాము. ఏంటి జస్ట్ పాలు పొంగించడానికి ఇంత గ్రాండ్గా ఆవిడ చేశారు, ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు అనుకుంటున్నారా? మేము ఫస్ట్ అయితే పాలే పొంగించుకుందాం జస్ట్ అనుకున్నాము. బట్ మా చిన్నమ్మ గారు అయితే మొత్తం పాలు పొంగించడానికి సరిపడా సామాను అన్నీ తెచ్చేశారు చెప్పకుండానే. ఇంకా ఏదో ఎలా జరిగింది అలా జరుగుతుందని మేము కూడా ఇంకా దానికి కాలానికి అనుకూలంగా మేము కూడా అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఒక పాలు పొంగించడమే కదా పెద్ద గృహప్రవేశం చేసినంత ఫీల్గా చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ఇప్పుడే ఎంత గ్రాండ్గా చేసామంటే నెక్స్ట్ గృహప్రవేశానికి ఎంత గ్రాండ్గా అవుతుందని నా ఊహకే అంతలేదు. దానికి తగ్గట్టుగా భగవంతుడు కూడా మాకు సపోర్ట్గా నిలిచాడు. అదేంటో మీకు తెలియాలంటే పార్ట్ 2లో చెప్తాను. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా పార్ట్ 2 కూడా చూడండి. ఇంకా వీడియో అనేది ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్ని సపోర్ట్ చేస్తూ ఫాలో చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. బట్ చాలామంది వీడియో చూస్తున్నారు, ఎవరు కూడా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ బట్ నాకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకండి. బాయ్ బాయ్.